ఏ కారపొడి చేసుకోవాలన్నా అన్నిటికీ ఇవే కాబట్టి కొద్దిగా ఎక్కువ మొత్తంలో శనగపప్పు, ఆవాలు, ధనియాలు, ఆఖరణ వేడి మీద జీలకర్ర వేసి అన్నీ వేయించి ఎండుమిరపకాయలు వేసి వేయించి పెట్టుకుంటే ఏ పొడి చేయాలన్నా కూడా ఇదే పొడి కాబట్టి నువ్వుల పొడి కూడా వేస్తాం, లేదా నువ్వులు కూడా వేయించి పెట్టుకుంటాం. ఇవన్నీ కలిపి వేయించుకున్న దాన్ని మనం ఆకుకూరలు అయితే 2-3 రోజులు నీడ కారబెట్టి అవి వేయించి గ్రైండ్ చేసిన తర్వాత ఈ పొడి తగినంతగా కలుపుకుంటే సరిపోతుంది, ఉప్పు వేసుకుని అంతే. అందుకని ఇది ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఈ పొడి దాదాపు నేను పొన్నగంటాకు కారప్పొడి, గోంగూర కారప్పొడి, ఆ తర్వాత అవిసె గింజల కారప్పొడి, ఉసిరి కారప్పొడి ఇలా అన్నిట్లో ఉపయోగించాం కాబట్టి ఒకేసారి ఎక్కువగా వేయించి పెట్టుకుంటున్నాను. నా దగ్గర ఆమ్చూర్ ఉంది కాబట్టి నేను చింతపండు వాడడం లేదు. లేని వాళ్ళు ఇలా వేయించేటప్పుడే విడివిడిగా తీసి గింజలు పీచులు లేకుండా చింతపండు కూడా తగినంత దీనిలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే శనగపప్పు వల్ల చింతపండు కూడా ముద్దగా అవ్వకుండా పొడి పొడిగానే ఉంటుంది. ఇది చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఇది గోంగూర అని. 2 రోజులు నీడకు ఆరబెట్టిన గోంగూర. కరెక్ట్ మీరు అనుకున్నది, గోంగూర కారపొడి చేయబోతున్నాను. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆ కారపొడిని మిక్సీ పట్టిన తర్వాత ఈ గోంగూర కూడా వేయించేసుకొని దీన్ని విడిగా మిక్సీ పట్టి ఆ కారపొడి ఎంత సరిపోతుందో అంత దీనిలో కలిపేసుకోవడమే. పిల్లలైనా, జీవిత భాగస్వామి అయినా, ఉద్యోగాల రీత్యానో చదువు రీత్యానో దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక పూటైనా ఇలాంటివన్నీ వేసుకొని తింటారు కదా అన్న చిన్న ఆశతో ఇలాంటివన్నీ తయారు చేస్తున్నాం. పిల్లలకు వంట చేయడం వచ్చినా వారి అలసటతో ఒక్కొక్కసారి ఏమీ చేసుకోకుండానే తినకుండా పడుకుంటారు. అలా కాకుండా ఉండడానికే ఇలా ఏకమొత్తంగా వేయించి పెట్టుకున్న పొడి, దీనిలో ఇందాక వేయించి పెట్టుకున్న గోంగూర కూడా కలిపి ఈ పొడి కొంచెం కలిపి గోంగూర పొడి చేసేసాను. పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంది. ఇది అన్నంలో కలుపుకొని తినడమే. నెయ్యి వేసుకోవాలండి ఏ పొడి తిన్నా కూడా.